హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వింటేజ్ వంటలు. ఇవాళ ఎపిసోడ్లో అండి రచ్చ రచ్చ చేసేసారండి. సంధ్య ఒకటి, సోనియా ఫుల్ రచ్చ అంటే రచ్చ. మహేష్ శాండ్రా కూడా ఒక ఆట ఆడిచ్చారు. వాళ్ళు ఏం ఆడించాలనుకోకపోయినా కూడా అది ఆట ఆడినట్టే అయిపోయింది. ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం మనము. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరూ కూడా. మీరు లైక్స్ ఇవ్వండి, పాత వాళ్ళైతే, కొత్త వాళ్ళైనా లైక్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు లైక్ ఇచ్చే కొద్దీ మన వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వద్ది, ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. ఓకేనా? ఇప్పుడు ఈ సుత్తంతా మీకు అవసరం లేదు కానీ నాకు అవసరం, అందుకని మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ ఎపిసోడ్ స్టార్టింగే ఏం జరిగిందంటే, శ్రీముఖి వెళ్ళిన తర్వాత 10,000 అవి టోకెన్స్ ఇచ్చింది కదండి శ్రీముఖి అందరికీ. అవి శ్రీ ఏం చెప్పింది, మీ టోకెన్స్ మీ దగ్గర పెట్టుకోవాలి అని చెప్పింది. ఇండైరెక్ట్గా ఎవరైనా దొంగిలించవచ్చు, తీసేసుకోవచ్చు అని చెప్పింది కదా అని దానికి అది అర్థం, దాని అర్థం అది. ఇంకా గేమ్ స్టార్ట్ అయినట్టుగా ప్యారడైజ్ రూమ్లో వసంతి, కళ్యాణు, జాను, భాను మాట్లాడుకుంటున్నారు. అంటే శ్రీముఖి ఇలా అనింది కదా ఇండైరెక్ట్గా అని శ్రీముఖి చెప్పిన మాటల గురించి మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు ఇలా కూర్చొని మాట్లాడుతుండగా సోనియా, సంధ్య ఇద్దరు లోపలికి నడుచుకుంటా, సంధ్య కొంచెం కాలు బాగాలేదు కదా, కుంటుకుంటా నడుచుకుంటూ వెళ్ళారు. కళ్యాణ్ ఏడి అంట ఎవరు తన సంధ్య అడుగుతూ ఉంది. వసంతి ఏమో లేడ్ రా అని చెప్తుంది. ఈ కళ్యాణ్ అని వెతుకుతా లోపలికి వాష్రూమ్లోకి వెళ్ళి గడి పెట్టేసుకునింది, లాక్ వేసేసుకునింది. సో వసంతి ప్యారడైజ్ రూమ్ మీద ఒట్టు కళ్యాణ్ ఇక్కడ లేడు అని ఎంత చెప్తున్నా వినకుండా సంధ్య అయిందంటే లాక్ వేసేసుకుంది. ఇంకా లాక్ వేసుకొని, అయినా నువ్వు ఎందుకు లాక్ వేసుకున్నావు, మీరు టోకెన్స్ వెతుకుతున్నారేమో, ఆ కాయిన్స్ అన్నీ మా దగ్గరే ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి అని వసంతి చెప్పొద్ది. కానీ సంధ్య ఆల్రెడీ లోపలికి వెళ్ళి లాక్ వేసుకుంది. వాష్రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకుంటే ఇబ్బంది ఏంది అని మీరు అనుకోవచ్చు. అదే అండి, వాళ్ళకి ఆల్రెడీ ఒక డ్రెస్సింగ్ రూమ్ ఇస్తారు, దాంట్లో బట్టలన్నీ పెట్టుకుంటారు, దాని లోపల నుంచి వాష్రూమ్ ఉంటుంది. అక్కడేమన్నా కాయిన్స్ పెట్టారా అని సంధ్య వెతకడానికి వెళ్ళిందేమోనని వీళ్ళ డౌటు. వీళ్ళు ఏంటంటే అయినా మా దగ్గరే ఉన్నాయి కదా, నువ్వు లోపలికి వెళ్ళి ఏం చేస్తావు అన్నట్టుగా వీళ్ళు అంటున్నారు. వీళ్ళకి డౌట్ పెంచేటట్టుగా సోనియా ఏం చేస్తుంది, నువ్వు డోర్ తీయకు, నువ్వు లోపలే లాక్ వేసుకొని ఉండు, నువ్వు డోర్ తీయకు అని సంధ్యాకి చెప్పొద్ది. ఇంకా వీళ్ళకి దాంతో నిజంగానే అనుమానం పెరగద్ది. వీళ్ళ దగ్గర కాయిన్స్ ఉన్నాయి అంటున్నారు కానీ వీళ్ళకి ఎందుకో డౌటు. ఇంకా వసంతి ఏం చేస్తుంది, ఇంకా కళ్యాణ్కి పోయి చెప్పాలి కదా, చెప్దాంలే అని కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలని వెళ్తుంది వసంతి. కళ్యాణ్ ఎక్కడ ఉంటాడంటే నూకరాజు, శివు, ప్రియాంక ఆ టీం వాళ్ళు ఉన్న రూమ్లో ఉంటాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్కి ఇలా చెప్పొద్ది. ఎంత చెప్పినా వినకుండా సంధ్య సోనియా ఇద్దరు వచ్చారు, మేము ఎంత చెప్పినా వినకుండా సంధ్య ఏమో లోపల వాష్రూమ్లోకి వెళ్ళి లాక్ వేసేసుకుంది, సోనియా చూడబోతే నువ్వు లాక్ తీయొద్దు అని చెప్తుంది అని పోయి కళ్యాణ్కి చెప్పొద్ది వసంతి. ఇంకా కళ్యాణ్ వేరే లెవెల్లో, ముందే ఫుల్ హైపర్ కదండి, ఇంకా లోపలికి రావడంతోనే ముందు డోర్ లాక్ వేసేసేయండి, వాళ్ళ ప్యారడైజ్ రూమ్ ఉంది కదా దానికి బయట, ఇప్పుడు మా డోర్ కనిపిస్తుంది, లాక్ వేసేసేయండి, ఎవరిని రానివ్వద్దు అని ఇంకా వేరే లెవెల్లో లోపలికి వెళ్తాడు. ఇంకా వెళ్ళిన తర్వాత చిన్నగా ఫస్ట్ డోర్ కొడతాడు, కొట్టినా సంధ్య డోర్ తీయదు. ఇంకా భాను ఏమన్నా ఫిజికల్ అయింది అని మాత్రం మమ్మల్ని అనద్దు అని భాను అంటాడు. దానికి ఇంకా సోనియాకి ఫుల్ కోపం వచ్చేసి, ఫిజికల్ ఏంది చేయేస్తారా, కొడతారా, మమ్మల్ని ఏమన్నా నెడతారా అన్న విధంగా ఫుల్ వాళ్ళని రెచ్చగొట్టేటట్టు సోనియా మాట్లాడద్ది. అలా కాదు, మీరిద్దరు వచ్చి ఇలా చేస్తే ఫిజికల్ అంటే ఏమన్నా మీరు మా కాయిన్స్ తీసుకొని వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళు ఆ కాయిన్స్ తీసుకునే దానికోసం ఇంక జెంట్స్ పట్టుకోవడము, లేడీస్ అందరు కలిసి పట్టుకొని లాగుతారు కదా, అందుకని భాను చెప్తాడు. దానికి ఇంకా ఫుల్ రచ్చ చేసుకుంటుంది ఈ సోనియా సో ఏంది మీరు ఫిజికల్ అయిపోతారా, ఎలా అయిపోతారు, అది ఇది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా నాకేమో భాను అన్న దాంట్లో తప్పు లేదు. ఎందుకంటారా, ఇప్పుడు మన రూమ్కి వచ్చి మన కాయిన్స్ అంటే మన టోకెన్స్ తీసుకొని వాళ్ళు వెళ్తుంటే మనం ఇలా కూర్చొని ఏమన్నా చూస్తామా, చూడం కదా, మనం కూడా మన ప్రయత్నం మనం చేస్తాము. అందుకని భాను ఆ ఉద్దేశంతో అన్నాడు తను. దానికి ఇంకా సోనియా సీన్ చేస్తూ ఉంది. ఇంకా సోనియా అయితే టచ్ చేసి చూడండి అన్నట్లుగా వాళ్ళని ఫుల్గా రెచ్చగొడతా ఉంది.
ఈ సంధ్య ఏమో ఎంతసేపటికి బయటికి రాదు. ఈమె నిజంగా వాష్‌రూమ్‌కి వెళ్ళిందా తెలియదు. అక్కడేమన్నా వెతుకుతుందా తెలీదు. ఆ డ్రెస్సింగ్ రూమ్‌లో కెమెరాస్ ఉంటాయి గానీ, వీళ్ళేమో కెమెరాస్ చూపించట్లేదు మనకి షోలో వాళ్ళు. ఇంకా ఇది వీకెండ్ వస్తే గానీ తెలీదు. ఈమె వెతికిందా లేకపోతే నిజంగానే వాష్‌రూమ్‌కి వెళ్ళిందా ఏ విషయం అనేది మనకి వీకెండ్‌లోనే తెలియాలి. ఇలా జరుగుతుండగా ఇంకా ఈ సోనియా ఏం చేస్తది, బయటికెళ్ళేదానికి ప్రయత్నిస్తది. దానికి మన వసంతి వచ్చి ఇలా ఇలా ఆపడానికి ట్రై చేస్తది. అంటే నువ్వెందుకు యాక్షన్ చేసి చూపించేదనుకుంటారేమో చెప్తున్నాను. "ఏయ్! టచ్ చేస్తావా అంటే ఏందిరా నేనెందుకు టచ్ చేస్తానని ఇలా అంటుంది. ఈ వసంతి ఏమో ఇంకా కళ్యాణ్ ఏం చేస్తాడంటే భాను దగ్గరికెళ్ళి నువ్వు కూడా అడ్డం నిలబడుకో, తనొచ్చి టచ్ చేస్తే అప్పుడు టచ్ చేస్తావా అని అడుగు అని చెప్పి కళ్యాణ్ చెప్తున్నాడు. బయట నుంచేమో ఈమె లోపల నుంచి సోనియా అమ్మా అమ్మా అని సిద్ధుని పిలుస్తూ ఉంటుంది. అంజలి పవన్ ఉంటారు. ఏమైంది అని అంటే ఇలాగా వీళ్ళొచ్చి మా రూమ్లోకి వచ్చి వీళ్ళు లాక్ వేసుకొని చెప్పి మమ్మల్నే దబాయిస్తున్నట్టుగా ఉన్నారు అన్నట్లుగా కళ్యాణ్ చెప్తాడు. అబ్బా ఏందిరా అన్నట్టుగా మన సారీ అంజలి ఇలా తల మీద చేతులు పెట్టుకుంటుంది. పవన్ ఏమో లాక్ బయట నుంచి తీయడానికి అవ్వదు, వాళ్ళే లోపల నుంచి తీయాలి అని చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళ పక్కకి. ఈ లోపల సిద్ధు బ్రిట్టు వస్తాడు. బ్రిట్టు అయితే ఏంది గేమ్స్, ఈ పాయింట్స్ ఏంది, ఈ ఈ రచ్చ ఏంది, మావిడి ఏందబ్బా అన్నట్టుగా ఫేసు ఇలా పెట్టుకొని వింటుంటాడు. ఆడ లోపల ఏమైంది, వీళ్ళు లాక్ ఎందుకు వేసుకున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా అరుస్తున్నారు అన్నది ఏమి లేదండి. సిద్ధు ఏమో ఏమైందమ్మా అంటుంటే ఇట్లాగా అని మళ్ళీ కళ్యాణే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చేస్తే అవును అట్లా అవును సిద్ధు ఇంకా కామ్గా అయిపోతాడు. వీళ్ళు లాక్ తెరి ఇంక కళ్యాణ్కి ఫుల్ కోపం వచ్చేస్తుంది. నాకు అర్జున్ రెడ్డిగా ఉంటాడు కదండి మన విజయ్ దేవరకొండ గుర్తొచ్చాడు. పోయి ఇంకా దెబ్బ 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 డోర్ ఇంకా బాగా వదిలిపెడతాడు. ఇంకా వసంతి ఏమో లాక్కొస్తుంది పక్కకి. అంటే మళ్ళీ ఏమన్నా రచ్చ అవుద్దేమోనని పాపం తను లాక్కొస్తుంది. ఎంతసేపు వాష్రూమ్కి వెళ్ళినా కూడా అన్నట్టుగా తనేమో లాక్కొస్తుంది. అయినా డోర్ తీయదు. ఇంకా బయటేమో ఈ సిద్ధు, నూకరాజు, బ్రిట్టు అందరూ ఉంటారు. కళ్యాణ్ ఇంకా తర్వాత ఈ లోపల సంధ్య బయటకు వస్తుందండి. వచ్చి ఎందుకు ఎలా అంటే ఎందుకు రచ్చ చేస్తున్నారు అన్నట్టుగా అడుగుతుంది. నేను వాష్రూమ్కే కదా వెళ్ళింది, నేనేం చేశాను అన్నట్లు అడుగుతుంటుంది. ఆమె ఈ లోపల జాను లోపలికి వెళ్ళిపోయి నువ్వేమైనా కాయిన్స్ తీసావా వెతుకు అని భాను చెప్తాడు. నేనేం తీయలేదు నన్ను టచ్ చేయొద్దు అంటది. టచ్ చేయొద్దు అని అంటే వాళ్ళకి డౌట్ వస్తుంది కదా, కానీ కాయిన్స్ వాళ్ళ దగ్గర ఉంటే వీళ్ళు ఎందుకు ఇంత సీన్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. జాను ఏమో లోపలికి వెళ్ళి గెడి పెట్టుకొని లోపలికి కాసేపు చెక్ చేసి వస్తుంది. ఇంకా వసంతి, కళ్యాణు, సోనియా వీళ్ళు నలుగురు లోపల ఇక్కడ ఈమెతో మాట్లాడుతూ ఉన్నారు. అసలుకి నువ్వు మా వాష్రూమ్ ఎందుకు యూజ్ చేసుకుంటున్నావు ప్యారడైజ్లోది అని సంధ్య అడగద్ది. ఏమి నేను యూజ్ చేసుకుంటా, తప్పేముంది నేను యూజ్ చేసుకుంటా అని ఈమె రూడ్గానే మాట్లాడద్దండి. ఎలా మాట్లాడద్దంటే వీళ్ళు రచ్చలు చేసి వాళ్ళేదో అన్నట్టుగా సీన్ క్రియేట్ చేస్తారు మొత్తం. వాళ్ళ రూమ్కే వెళ్ళి వాళ్ళ మీదే దబాయిస్తా ఇప్పుడుండే జనాలు ఉన్నారు చూడండి, వాళ్ళ ఇంటికే పిల్లల్ని తీసుకొస్తారా, ఎవరైనా పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంటికే వెళ్ళి వాళ్ళ ఇంట్లోవన్నీ ఆడేసి మళ్ళీ మా పిల్లోడు ఇలా పడేశారు, మా వాళ్ళు ఇలా చేశారు అని వాళ్ళు తిట్టారు ఇట్లా అన్నారని రూమర్స్ క్రియేట్ చేస్తారు చూడండి. అలా ఉన్నారు జనాలు. అబ్బబ్బబ్బబ్బా మరి ఈ విధంగానా అన్నట్టుగా వీళ్ళు కూడా ఇక్కడ లోపల అలాగే చేస్తారు. ఇక జాను, సోనియా రచ్చ సోనియా ఏమో ఏమంటారు టచ్ చేస్తారా, ఏమన్నా అయితే అని ఈ విధంగా అని మాట్లాడారు అది ఇదనని సోనియా బయటకు వచ్చినాక రచ్చ వేసుకుంటుంది. అదేంది అది నేను వాష్రూమ్కే కదా వెళ్ళింది అని ఈమె ఒక పక్క సంధ్య రచ్చ వేసుకుంటుంది. జాను అలా ఎలా వెళ్తారు మా రూమ్లోకి వచ్చి మీరు మమ్మల్ని దబాయిస్తున్నారని జాను ఒక పక్క రచ్చ ఫుల్ ఫైటింగ్. భాను ఏమో జాను లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు. బ్రిట్టు మాత్రం ఇలా సినిమా చూస్తున్నట్టు నిలబడుకొని సినిమా చూస్తూ ఉంటాడండి. బ్రిట్టుని చూస్తుంటే కామెడీగా ఉంటుంది. అలా సినిమా చూస్తున్నట్టు మీరు ఎట్టయినా కొట్టుకొని చావండి, ఏంది ఈ పాయింట్లు ఏంది ఈ గొడవలు ఏంది అన్నట్టుగా బ్రిట్టు చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఏం జరిగిందంటే ఓ పక్క శివ్ ఏమో నటరాజ్ మాస్టర్ని అడుగుతుంది, వేరే వాళ్ళ కాయిన్స్ తీసుకోవచ్చా మాస్టర్ అని అడుగుతున్నాడు. నటరాజ్ మాస్టర్ ఏమో నేనైతే అలా తీసుకోను, కానీ శ్రీముఖి చెప్పిన విధంగా అయితే తీసుకోవచ్చు అన్నట్లుగా ఉంది, అందుకని వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్తున్నారు మాస్టరు. ఒక సైడ్ ఏమో ఇక ప్రియాంక వచ్చి గర్ల్స్ గాయస్ ఆగండి, పెద్ద మనిషి చెప్తారు కదా అలాగంటే నేను ఈ మొత్తానికి ఒక లీడర్ని అన్నట్టు, అంటే ఇప్పుడు క్యాప్టెన్ ఎలా ఉంటారో అలాగా ఆగండి మీరు గర్ల్స్ కదా అని చెప్పి అడ్వాంటేజ్ తీసుకొని అబ్బాయిల మీద మ్యాన్ హ్యాండ్లింగు ఇలా అలా అంటే మాత్రం కుదరదు.
అని ప్రియాంక నోట్లో నుంచి రావడంతో మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంది సంధ్య, మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంది, మ్యాన్ హ్యాండ్లింగ్ లేదు, మేము ఆ వర్డ్సే యూజ్ చేయలేదు అని సంధ్య అంటది. నేను మీరు వర్డ్స్ యూజ్ చేశారని నేను అనట్లేదు, మీరు ఇలా అడ్వాంటేజ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతారు, వెళ్ళి ఈ విధంగా చేస్తారు, వాళ్ళేమో కాయిన్స్ కోసం అని చెప్పి మళ్ళీ లాక్కోవడం ఇవన్నీ జరగద్ది, మళ్ళీ మీరేమో ఇలాగా అంటారు. నేను ఆల్రెడీ చాలా షోస్లో ఇలాంటివి చూసున్నాను, ఫేస్ చేస్తున్నాము, అందుకనే చెప్తున్నాను, నేనేం నిన్నొక్కదాన్నే అనట్లేదు కదా, అందరికీ చెప్తున్నాను కదా అని ప్రియాంక అంటది. దానికి నూకరాజు కూడా సపోర్ట్ చేస్తాడు, మిమ్మల్ని అనట్లేదు కదా, అందరితో చెప్తుంది తను అని చెప్పి తను సపోర్ట్ చేస్తాడు ప్రియాంకకి. ఇంకా ఈ డిస్కషన్ ఎండ్ అయిపోయి అందరూ ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ప్యారడైజ్ రూమ్లో కూర్చొని కళ్యాణ్, జాను, బాను డిస్కస్ చేస్తారు. వాళ్ళు వచ్చిన దానికి, అంటే సంధ్య సోనియా వచ్చారు కదా, వాళ్ళు వచ్చిన దానికి మేమేమీ అనట్లేదు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండకుండా వాష్రూమ్లోకి వెళ్ళి ఇవంతా చేయడము కరెక్టేనా, మళ్ళీ అది కూడా కుంటుకుంటా నాకు నీ బాలేదు అందుకని వెళ్ళాను, ఇవన్నీ చెప్పడం కరెక్టేనా, వెతకకుండా ఉందా, ఆమె వెతికింది అని జాను చెప్తుంది. అంటే లోపలికి వెళ్ళి చెక్ చేసింది కదా అని జాను. ఇంకా కళ్యాణ్ బయటకు వచ్చేసి సిద్ధు, సోనియా, బ్రిట్టు, అంజలి అందరూ వాళ్ళ ఐదుగురు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే సిద్ధు కళ్యాణ్ వచ్చి సిద్ధుని బయటికి రా అని పిలుస్తాడు. దానికి సోనియా ఏమంటుంది అంటే రాడు, మేము టీం డిస్కషన్ చేసుకుంటున్నాం అని అంటది. నా టీం డిస్కషన్ చేసుకుంటున్నాం అన్నప్పుడు అక్కడ అంజలి కూడా ఉందండి. అంజలి ఉన్నప్పుడు వీళ్ళ టీం ఎలా డిస్కస్ చేస్తుంది, కావాలని కళ్యాణ్ని రెచ్చగొడుతున్నారు, అంటే టీజింగ్ లాగే అనుకోండి, రెచ్చగొడుతున్నారు. మళ్ళీ ఈమెం చేస్తుంది, ఎవరు సంధ్య, నాకు మళ్ళీ వాష్రూమ్ వస్తుంది అని అంటది. అంటే కావాలని గీరుకుంటున్నారు, కావాలని టీస్ చేస్తున్నారు. ఇక అందరూ సోఫాలో ఉంటారు. ఈ శ్రీముఖి ఎంట్రీ ఇస్తుంది. ఎంట్రీ ఇచ్చి మీ నలుగురు కపుల్స్ ఉన్నారు కదా, అదే 4 పేర్స్, కప్పులు ఒక పేరు కదా, మీ అందరికీ ఎవరెవరికి ఎన్నెన్ని టోకన్స్ ఉన్నాయి, ఎవరెవరికి ఎంతెంత టోకన్స్ వచ్చాయి అని తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫస్ట్ స్నేహం కోసం వాళ్ళకి 8,000 టోకెన్స్ ఉన్నాయి, అవి మీ బొజ్జలో ఉన్నాయి. అంటే నటరాజ్ మాస్టర్ టోకెన్స్ అన్నీ ఇక్కడే హుడ్డీలో పెడతారు, అంటే అక్కడ ఇక్కడ పెట్టి మళ్ళీ పోయాయని రచ్చలన్నీ ఎందుకని నటరాజ్ మాస్టర్ హుడ్డీలో వేసి జిప్పేసుకొని పెట్టేసుకుంటారు. నెక్స్ట్ వచ్చి ఒకరికొకరు టీం, నూకరాజు, ప్రియాంక వాళ్ళ టీంకి 17,000 ఉంది అని శ్రీముఖి పెద్దగా ఇలా పెట్టి చెప్పద్ది. నువ్వు నేను టీం 7,000 అండ్ లాస్ట్ ఫైనల్ మనం టీం వాళ్ళకి 8,000 ఉన్నాయని చెప్పేసి నెక్స్ట్ ఛాలెంజ్లోకి వెళ్ళిపోదాము. ఇంటెలిజెన్స్ అనే ఛాలెంజ్ అనే రౌండ్ పెట్టారు. ఈ గేమ్కి ఒక్కొక్కరు రావాలి, ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు రావాలి, 4 కావాలి. అందరూ లేడీస్ వచ్చారు. ఎందుకంటారా, సెకండ్ రౌండ్ కదా, ఆల్రెడీ ఏం చెప్పారు, 3 టాస్కులు జరుగుతాయి. ఫస్ట్ టాస్క్కి ఒకరు వచ్చారు, సెకండ్ టాస్క్కి ఒకరు రావాలి, థర్డ్ టాస్క్ మాత్రం కంపల్సరీ ఇద్దరు ఉండాలి, అందులో జెంట్ ఒకరు కంపల్సరీ ఉండాలని శ్రీముఖి ముందే చెప్పద్ది. అందుకని అందరూ గర్ల్సే వచ్చారు. గర్ల్స్లో ఎవరెవరు వచ్చారంటే ప్రియాంక వచ్చింది వాళ్ళ టీం నుంచి, అంజలి వచ్చింది వాళ్ళ స్నేహం కోసం టీం నుంచి, మనం టీం నుంచి వచ్చి వసంతి వచ్చింది, నువ్వు నేను టీం నుంచి సంధ్య వచ్చింది. వీళ్ళ నలుగురికి ఇప్పుడు బెట్టింగ్ లాగా పెడతారు కదండి, వీళ్ళ టీం వాళ్ళు గెలుస్తారు అని, మీరు ఎంత టోకెన్స్ పెడతారు అని బెట్టింగ్ లాగా అడిగితే అందరూ 2,000 వాళ్ళ టీంకి పెడతారు. గెలిచిన వాళ్ళకి 8,000 టోకెన్స్ వస్తాయి అని ఇంకా బయటకు వెళ్ళారు. గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది శ్రీముఖి. గేమ్ ఏం లేదండి, నార్మల్గా ఇంటెలిజెన్స్, ఇప్పుడు 1 2 3 4 ఉంటాయి కదా, సీక్వెన్స్ 1 2 3 4 అలాగా అక్కడక్కడ మిస్సింగ్ నెంబర్స్ మిస్ చేసేస్తారు. ఒక రోలో ఒక నెంబర్ మిస్ చేయొచ్చు, ఇంకో రోలో 2 నెంబర్స్ మిస్ చేయొచ్చు. అన్నీ చూస్తే 1 2 3 1 2 3 4 అట్లాగా లైన్గా రానవసరం లేదు, కానీ ఆర్డర్స్గా ఖచ్చితంగా 1 2 3 4లో అయితే ఉండాలి. అలాగా గేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ నెంబర్స్ అన్నీ ఏంటంటే ఒక దాంట్లో లోపల నెంబర్స్ పెట్టేసి గడ్డి కప్పేస్తారు. వాళ్ళు వెతుక్కొని పోయి హుక్ చేయాలి వాటికి. అలా అందరూ వెతుక్కుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు బాగానే ఆడతారు. అంజలి బాగా ఆడిందండి, ఫాస్ట్గానే అంజలి, ప్రియాంక ఇద్దరు పోటాపోటీగా బాగానే ఆడుతూ వచ్చారు. సంధ్య కూడా కాలు బాగాలేకపోయినా కూడా తను కూడా వాళ్ళతో పాటే అదే లెవెల్లో బాగానే ఆడింది. వాసంతి కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టుంది, వెతుక్కుంటానే ఉంది, కానీ తను పెట్టిన నెంబరే ఆల్రెడీ పెట్టేసుకొని ఆ నెంబర్ కోసమే వెతుకుతూ ఉంది.
తనేమో అలాగా సంధ్య ఫస్ట్ అంజలి 3 పెట్టేసింది, ప్రియాంక 3 పెట్టింది, తర్వాత సంధ్య కూడా 3 పెట్టింది. కానీ అంజలి 4th 1 పెట్టేసింది. ఫస్ట్ వచ్చింది అంజలి, సంధ్య 4th 1 సెకండ్ పెట్టేసింది. ప్రియాంకకి దొరికినట్లేదు, థర్డ్ ప్రియాంక వచ్చింది. ఇంకా లాస్ట్ ఫినిష్ అవ్వలేదు, ఇంకా వసంతి 4th ప్లేస్లో వచ్చింది. ఇక మన అంజలికి 8000 పాయింట్స్ వచ్చాయి. ఇంకా వాళ్ళ టీం ఫుల్ హ్యాపీ. ఆ పాయింట్స్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడంతో ఇంకా వాళ్ళ టీం హగ్ చేసుకొని ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక పక్కేమో ప్రియాంక ఉన్నారు కదండి, ప్రియాంక లోపల ఏడుస్తుంది. ఏమంటే ఇది నా గేము, నేను ఆడాల్సిన గేమ్, అంటే కొంచెం తన ఇంటెలిజెన్స్ గేమ్స్ బాగా ఆడతాను అన్న ఫీలింగు, అంటే బాగానే తెలియగలదేలేండి చెప్తున్నాను. అలాగా ఇది నా గేము, నేను దీంట్లో ఓడిపోయాను అన్నట్లుగా ఏడుస్తుంటే శివేమో వదిలే, ఏం కాదు వదిలే అని చెప్తా ఉన్నాడు. ఇంకో పక్క నటరాజ్ మాస్టరు, నీతు వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. ముందే వసంతికి ఇన్ని కాయిన్స్ దొరికాయి, అన్నీ ఒక 5-6 కాయిన్స్ దొరికాయి, అవన్నీ దాచిపెట్టేసుకుంది, అది చేయడం కరెక్ట్ కాదు కదా అని అంజలి చెప్పొద్ది. దానికేమో పవన్ అది స్ట్రాటజీ అయి ఉండొచ్చు, అది మనం ఏం చేయలేము అని తను చెప్తున్నాడు. అలా ఆ డిస్కషన్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మహేష్ శాండ్రా గేమ్ స్టార్ట్ అయిందండి. సిద్ధు, బ్రిట్టు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే సిద్ధు పేరు, బ్రిట్టు పేరు మాట్లాడుకుంటారు. మహేష్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళకి ఏదో పాజిటివ్ పవర్ ఇచ్చుంటారు అని సిద్ధు అంటాడు అని డిస్కషన్ చేసుకుంటా ఉన్నారు. జాను భాను ఏమో వసంతి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. వీళ్ళు స్టీల్ పెట్టుంటే మనం మళ్ళీ మోసపోతాము అని వాళ్ళ హస్బెండ్కి భానుకి చెప్తుంది. అప్పటికి శ్రీ చెప్పింది, మీ గురించి మీరు ఆలోచించుకోండి అని. నువ్వేమో ఫ్రెండ్షిప్ అని చెప్పేసి స్ప్లిట్ పెట్టావు, అంటే పంచుకుంటామని పెట్టావు. వాళ్ళు కానీ స్టీల్ పెట్టుంటే మనం మళ్ళీ మోసపోతాము అని భాను కొంచెం జాను గెస్ట్ చేసి భానుతో చెప్తుంది. భాను ఏమో ఏముంది, వాళ్ళు అలా పెట్టారనుకో వాళ్ళు ఇంకా నమ్మకం కోల్పోతారు, అందరూ కూడా చూస్తున్నారు కదా, ఎంతోమంది చూస్తున్నారు, వీళ్ళు చూడడం కాదమ్మా, మనం కోల్పోతాం కదా. ఇప్పుడు మన పాయింట్స్ అన్నీ అదే వాళ్ళ బాండ్ క్రెడిట్స్ అన్నీ కళ్యాణ్ వాళ్ళకి వెళ్ళిపోతాయి కదా, అది తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనకి లైఫ్లో ఎన్ని ఎక్స్పీరియన్స్ అయినా మన బుద్ధి మాత్రం పోవట్లేదు, మనం ఇలాగే మోసపోతూ ఉంటాము. వాళ్ళు కానీ స్టీల్గా పెట్టకుండా స్ప్లిట్ పెడితే ఓకే, కానీ వాళ్ళు ఇలా పెడితే మనం మోసపోతాము అని జాను బాధ ఏం లేదండి. నమ్మి మోసపోయే కంటే ముందుగానే జాగ్రత్త పడడం మంచిది కదా అని తను చెప్పడము. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మనము మన లైఫ్లో కూడా గుడ్డిగా నమ్మి వాళ్ళు చేసిన మోసం తట్టుకోవడం చాలా కష్టము. అది తను చెప్పేది. అంటే ఇక్కడ కష్టం అంటే ఆ గేమ్లో నుంచి వాళ్ళు అవుట్ అయిపోతారేమో, బయటకు వెళ్ళిపోతామేమో. మనకి ఈ గేమ్ చాలా ఇంపార్టెంట్. తనేంది అనేది ప్రూవ్ చేసుకునేదానికి తన బిజినెస్ని అన్నీ పక్కన పెట్టుకొని మరీ వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు కలిసి అని తన బాధ. ఒకవేళ వాళ్ళు స్టీల్ పెట్టుంటే మనకేమన్నా అదే ఎఫెక్ట్ అవుద్ది కదా అని తన బాధ. వాళ్ళు ఒకవేళ కానీ మనం ఇద్దరం పంచుకుందామని పెట్టుంటే మాత్రము నాకు ఒక మంచి దోస్త్ దొరికింది, ఒక మంచి అన్న దొరికాడు అని ఫీల్ అవుతాను. ఇలా పెడితే మాత్రము ఇంకా లైఫ్లో ఇట్లా మోసం తట్టుకోలేమన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు. అయినా నువ్వు ఏంది అందరినీ చూసి నేర్చుకున్నాను అని అంటావు, ఏం నేర్చుకున్నావు? నీకంటే చిన్నపిల్లలు వాళ్ళిద్దరూ, అదే సోనియా సంధ్య గురించి. వాళ్ళిద్దరూ రూమ్లోకి వచ్చి మన రూమ్లోకి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి లాక్ పెట్టుకొని అన్నీ చేస్తుంటే అంతలావున బెదిరించి వాళ్ళు ఆ విధంగా చేస్తుంటే మీరు గమ్ముగా చూస్తున్నారు. అందులో చిన్నపిల్లలైన వాళ్ళు ఎలా ఉన్నారు? ఇది గేమ్, మేము ఆడతాము, మీరేమనుకున్నా మాకేం లేదు, ఇది మా గేము, మేము ఆడతాము అన్న టైప్లో ఉన్నారు. వాళ్ళే గేమ్ గురించి అంత ఆలోచిస్తున్నప్పుడు మనం ఎంత ఆలోచించాలి? మనం ఏమన్నా తప్పు చేసామేమో, స్ప్లిట్ పెట్టి వాళ్ళు ఏమన్నా స్టీల్ పెట్టుంటారేమో అని జాను గెస్ చేస్తూ ఉంది. దీనిలో ఒక జీవిత సత్యం చెప్తా అండి. మనము ఎవరిమైనా సరే నమ్మి మోసపోయామనే బాధని అందరూ తీసుకోలేరు. తీసుకొని తట్టుకొని ఉండేవాళ్ళు ఓకే. అంటే వాళ్ళు లైఫ్లో ఏమంటారంటే ఇలా చేశారా, మనం ఇంకా సాధించాలి ఇంతకంటే అని.
కానీ కొందరు తీసుకోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ధైర్యం కోల్పోయి ఇది మోసపోయామే అని ఊబిలో అలాగే ఉండిపోతారు. అలాంటి వాళ్ళు ఇలాంటి వాటికి దూరంగా ఉండడమే నయం. ఒకరిని నమ్మొద్దు, ఒకరిది నీకొద్దు, నీది ఒకరికి ఇవ్వద్దు. అలా ఉండడమే నయము. సరే ఒకవేళ నమ్మి ఇచ్చామా, సరే పోతే పోయిందిలే అని వదిలేసుకోవాలి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఈ ట్రస్ట్ అనే గేమ్ వల్ల ఇదొకటి తెలుస్తుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. నమ్మితే ఎలా ఉంటుంది అనేది కూడా ఈ గేమ్ వల్ల కూడా మనకి అర్థమవుతుంది. షో చూస్తుంటే మీకు బాగా అర్థమవుద్ది. మీరు కూడా చూడండి. స్టార్ మాలో నైట్ 10 o'clock వస్తుంది కదండి, చూడండి. మన రివ్యూ కూడా చూడండి. రివ్యూ కాదు, నా ఒపీనియన్ కూడా మీరు వినండి. సోఫాలో కూర్చొని సోనియా, సిద్ధు, బ్రిట్టు, సంధ్య వీళ్ళు మహేష్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. మనమేమో ఏమైపోతుందిరా ఏంది గేము అని మనం టెన్షన్ పడతా ఉంటే వీళ్ళేమో వీళ్ళ పార్టీకి వీళ్ళు హ్యాపీగా అటు ఇటు తిరుక్కుంటున్నారు. వీళ్ళ పనే బాగుంది అని సిద్ధు అంటాడు. అని వాళ్ళు అనుకోవచ్చు, కానీ అరే వీళ్ళందరూ గేమ్లో ఉన్నారు, మేము ఒక్కటే ఇలాగున్నాము, గేమ్ ఆడకుండా ఏం ఆడకుండా ఊరికే కూర్చో అటు ఇటు తిరుక్కుంటా అని వాళ్ళు బాధపడుతుంటారు. ఎవరి బాధ వాళ్ళకుంది. వీళ్ళకేమో గేమ్ గురించి టెన్షను, వాళ్ళకేమో మేమేం ఆడట్లేదే, మా పరిస్థితి ఏంది, ఎంత శ్రీముఖి వీళ్ళకి పాయింట్స్ గురించి ఇట్లా ఇచ్చినా కూడా, ఆఫర్ ఇచ్చినా కూడా వాళ్ళు గెలవాలి, గెలిస్తేనే వీళ్ళకి ఆ క్రెడిట్ పాయింట్స్ వస్తాయి. ఎవరి బాధ వాళ్ళకు ఉంటుంది. ఒక సైడ్ ఏమో పవన్ వచ్చి నటరాజ్ మాస్టరు నీతో కూర్చో అంటే నటరాజ్ మాస్టర్తో అంటాడు. శివ్ కొంచెం అటు ఇటుగా ఉన్న ప్రియాంక హ్యాండిల్ చేసుకుంటుంది కదా, అదే బ్యాలెన్స్ చేస్తుంది కదా అన్నట్టుగా చెప్తుంటాడు. నటరాజ్ మాస్టర్ దానికి ఏమంటారంటే అతని బ్రెయిన్కి ఒకటి అనిపిస్తుంది, నోట్లో నుంచి ఒకటి వస్తుంది, తను మాట్లాడేదానికి చేసేదానికి తను ఆలోచించేదానికి మాట్లాడేదానికి వేరుంటుంది, తను ఓవర్ హైపరు అని చెప్తుంటాడు. నాకు బాగా తెలుసు వాళ్ళ గురించి అన్నట్టుగా చెప్తుంటాడు. ఇంకా లవ్ మ్యాన్షన్లో లైట్స్ ఆఫ్ అయ్యాయండి. ఇంకా లైట్స్ ఆఫ్ అయ్యాయి. మహేష్ శాండ్రా ఏమో ఇంక నిద్రపోవచ్చు, మనం పడుకుందాం రా అని వీళ్ళు అనుకుంటారు. ఇక శాండ్రా వాళ్ళ గేమ్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు వీళ్ళ ఆట మొదలైంది. ఇప్పటిదాకా వీళ్ళ గేమ్ మనం చూసాము. ఇప్పుడు వీళ్ళ గేము వీళ్ళు ఏమీ చేయకపోయినా కూడా వీళ్ళు గేమ్ ఆడుతున్నారని మనోళ్ళు ఫీల్ అయిపోయి వాళ్ళు ఫుల్గా గేమ్ ఆడతారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగద్దంటే మహేష్ వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారని అనుకుంటా ఆసియా, భాను లైట్ ఆఫ్ అయిపోయింది, నిద్రపోవాలి అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళు ఏదో చేసేస్తారు అని చెప్పి నూకరాజుకి, భానుకి, ఈ జాను వీళ్ళు చెప్తా ఉంటారు. వాళ్ళు ఏమి ప్లాన్ చేయరండి, వాళ్ళేమో ప్రశాంతంగానే ఉంటారు. కానీ వీళ్ళేమో ఇలా చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఏదో పవర్ ఉందని ఓవర్గా వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. సిద్ధు ఏమో మహేష్ తోటి అలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకు, భయమేస్తుంది, మీరేం ప్లాన్ చేస్తారా అని నాకు భయమేస్తుంది అన్న విధంగా సిద్ధు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మహేష్ శాండ్రా కెమెరాస్కి వెళ్ళి ప్రేమ గురు మేమేం చేయట్లేదని వాళ్ళకి చెప్పండి, మీరు ఇంకా నిద్రపోండి అని చెప్పండి, మేమేం చేయట్లేదని కాదు, మీరు ఇంకా నిద్రపోవచ్చు అని చెప్పండి, వాళ్ళు నిద్రపోకుండా మేమేం చేస్తామా అని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, దాని గురించే టెన్షన్ పడతా ఉన్నారు అని కెమెరాస్కి చెప్తారు. ఇంకా తర్వాత ఏం చేస్తారంటే మహేష్ శాండ్రా బట్టలు వాష్ చేసుకొని ఆరేసుకుంటున్నారు. శివ్ వచ్చి మీరేంది మమ్మల్ని నిద్రపోమని చెప్పి మీరేమో బట్టలు వాష్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు ఏదో చేస్తారని వీళ్ళు నిద్రపోకుండా వెయిట్ చేస్తున్నారు. అరే కాదురా, మేము ఉదయం లేసాలకే ఇక్కడ ఇవన్నీ రాడ్స్ ఖాళీ ఉండట్లేదు, అందుకని నైటే ఆరేసుకుంటున్నాము అని చెప్తారు. నూకరాజు వీళ్ళందరికీ మహేష్ శాండ్రా చెప్తారు, మీరు రేపు గేమ్ ఉంది కదా అని టెన్షన్ పడుతున్నారు కదా, అందుకు మీరు వెళ్ళి పడుకోండి అని చెప్తున్నాం, కానీ మేము ఏదో ప్లాన్ చేస్తున్నామని కాదు, మీరు టెన్షన్ వద్దు పడుకోండి అని ప్రశాంతంగా అని నేను చెప్తున్నాను అని శాండ్రా చెప్పద్ది. అయినా వాళ్ళు ఎవరు నమ్మట్లేదు వీళ్ళని. వీళ్ళకేమో లవ్ గురు ఈ ప్రోగ్రాం వాళ్ళకేమో కంటెంట్ కావాలి, వాళ్ళకేమో నిద్రపోనివ్వరు. ఈ కంటెంట్ కోసము ఈ ప్రేమ గురు ఎందుకు చెప్తాడండి నిద్రపోండి మీరు అని చెప్పడు కదా ఆయన. ఎందుకంటే ఆ మాట చెప్తే వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతారు, ఎవరైనా దొంగతనం చేస్తున్నారేమో అని రచ్చలేసుకుంటా. ఇలాంటి కంటెంట్ వస్తే వీళ్ళకి ఇంకా బాగా ఫుల్ హైప్ ఉంటుంది కదా అని వీళ్ళు కంటెంట్ కోసం వెయిట్ చేస్తారు కదా. ఈ మహేష్ వాళ్ళ బాధ ఏంటంటే శివ్ వాళ్ళు పోయి పడుకొని మంచిగా రేపు రిలాక్స్డ్గా ఆడితే వాళ్ళు గెలిస్తే వాళ్ళ క్రెడిట్ బాండ్స్ మాకు వస్తాయి కదా అని వీళ్ళ ప్లానింగు. అది వీళ్ళకి అర్థం కాక వీళ్ళు ఏం చేస్తున్నారా అని వీళ్ళు తలబట్టుకొని ఆలోచిస్తూ ఉన్నారు ఓ పక్క. ఇంకో సైడు సోనియా, సిద్ధు, బ్రిట్టు ఈ 2 కపుల్స్ కూర్చొని సోఫాలో కూర్చోంటే ఒక పిల్లోలో కీ దొరకద్ది సిద్ధుకి. అరే ఇది ఇట్లా తాకంగానే కీ దొరికిందిరా అని ఎగ్జైట్ అయిపోతాడు. అవును ఎవరిది కీ అని చెప్పి ఈ సిద్ధుకు తగ్గట్టుదే ఈ సంధ్య
అవునా కీ టీ టీ అని చెప్పి తీసుకొని ఎవరిదో రూమ్ ఉందండి పక్కన, ఆ రూమ్‌కి చెక్ చేస్తున్నారు. అది వాళ్ళ కీ అని వాళ్ళకి అర్థమైంది. అవునా ఏమి తెలియనట్టు కామ్‌గా ఉండు అని సోనియా ఒక పక్క చెప్తుంది. చెప్పిన సిద్ధు నేను చెప్పట్లేదు కెమెరాకి చెప్తున్నాను. నాకిక్కడ కీ దొరికింది, నాకిక్కడ కీ దొరికింది అంటాడు. వాళ్ళు లోపల ఎందుకు పెట్టుకుంటారండి. సోనియా ఏమో ఏమీ లేనట్టు కామ్‌గా ఉండు నువ్వు. అట్లా ఎక్సైట్ అవ్వద్దు అని తను కంట్రోల్ లేకుండా ఉండడంతోటి సోనియా అతన్ని కంట్రోల్ అన్న విధంగా చెప్తుంది. ఇప్పుడండి ఫుల్ కామెడీ స్టార్ట్ అవుద్ది. మీరు టీవీలో గానీ, హాట్‌స్టార్‌లో గానీ చూసారంటే ఈ క్లిప్‌కి మాత్రం ఫుల్ నవ్వుకుంటారు. బ్రిట్టు, మన సిద్ధు ఇద్దరు బయట ఉంటారు స్విమ్మింగ్ పూల్ ఏరియా దగ్గర. కెమెరాతోటి మాట్లాడుతుంటాడు బ్రిట్టు. ఏమని మాట్లాడతాడంటే, పెద్దన్నా వద్దు వద్దు నాన్న అని మీకు కామెడీగా ఉందా? ఇక నైటు ఒక నిమిషం దీన్ని చూసి చెప్తాను బాగుంటుంది. తను లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది కదా మనకి, అందుకని ఇక నైట్ మీకు చాలా హ్యాపీ అని మీకు చాలా హ్యాపీ అని ఇలాగ యాక్షన్స్ చేసి చూపిస్తూ ఉంటాడు. నాకు ఇలా ఈయన యాక్షన్ చేసి చూపిస్తుంటే మన తమిళ యాక్టర్ విజయ్ దళపతి గారు ఉన్నారు కదండి, సేమ్ తను గుర్తొచ్చేసారు ఆ యాక్షన్స్ తోటి. కెమెరాని ఎందుకు నువ్వు కెమెరాతో మాట్లాడు, ఎందుకు ఇలా సైడ్కి తిప్పుకున్నావు, ఇట్లానో అను అని చెప్పి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మ్యాన్షన్ని చూస్తే హ్యాపీ అని అడుగుతున్నాను నేను నిన్ను. ఈ మ్యాన్షన్లో ఇప్పుడు ఈ రచ్చలు ఉన్నాయి కదండి, ఇట్లా రచ్చలు జరుగుతున్నాయి కదా, నీకు ఇప్పుడు హ్యాపీయే కదా అని నేను అడుగుతున్నాను అని అంటాడు. దానికి సిద్ధు ఏమంటాడంటే, మ్యాన్షన్ ఉంది, లవ్ లేదు అంటే ఇది లవ్ మ్యాన్షన్ కదండి. కాబట్టి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఈ మ్యాన్షన్లో లవ్ అనేది లేదు, మ్యాన్షన్ ఒక్కటే ఉంది, ఫుల్ రచ్చలే ఉన్నాయి, పాయింట్స్ అని వీటి మీదే ఉంది, అందరూ టెన్షన్గా అన్నట్టుగా సిద్ధు చెప్పుకొని ఫుల్ కామెడీ అండి. నవ్వు ఆపుకోలేకపోతారు. బ్రిట్టు అండి అంటే చెప్తున్నాను అనుకోద్దు, మామూలుగా చెప్తున్నాను. అది కెమెరాతో ఏం చెప్తాడంటే, ఈరోజు ఒక్కరోజే ఒక్క క్వార్టర్ అని అడుగుతాడు. సిద్ధు ఇంకా పడి నవ్వుకుంటా ఉంటాడు. నేను ఫుల్ నైట్ ఆలోచించి ఏంది ఛాలెంజ్, ఏం చేయాలి అని ఆలోచిస్తాను అని ఆ కెమెరాకి చెప్తా ఉన్నాడు. ఈ లోపల సిద్ధు పోయి నవ్వి ఇంకా ఆడ కూర్చొని అయినా ఈ టీపాయ్ కింద ఏముందా అని టీపాయ్ ఎత్తి చూస్తాడు. ఏంది లవ్ గురు, ఏం జరుగుతుంది ఈ మ్యాన్షన్లో, చూడండి ఆయన ఒక యాక్టర్, యూట్యూబరు, టీపాయిలు, బెంచీలు, సోఫాలు ఎత్తి చూస్తున్నాడు, ఏమన్నా దొరుకుతాయా, ఏమన్నా ఉంటాయా అని. ఏంది ఇది మాకు అన్నట్టుగా బ్రిట్టు ఫుల్ కామెడీ చేస్తారండి. మీరైతే ఖచ్చితంగా ఈ క్లిప్ చూసి ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ వసంతి కళ్యాణ్తో చెప్పుద్ది, మహేష్ వాళ్ళకి ఏమీ ఇవ్వలేదనుకుంటా, వాళ్ళు ఆట ఆడిచ్చారు అంతే అని. వీళ్ళు తెలుసుకున్నారు వాళ్ళకి ఏమి ఇవ్వలేదు, అంటే మన కాయిన్స్ అవేం తీసుకోవడానికి ఏం లేదు అని. వాళ్ళు ఓ పక్క సిద్ధు ఏమో మహేష్తో, మీరేం చేయాలనుకుంటున్నారో, మీరేం చేస్తున్నారో ఏమీ అర్థం కావట్లేదని, ఆ దుప్పటిలోంచి బయటికి రాకుండా నేను నిద్రపోతానే మహేష్ లేసి వెళ్తుంటే నీ ఎక్స్ప్రెషన్స్ ఏందో మాకేం అర్థం కావట్లేదని మహేష్తో మాట్లాడతాడు. మహేష్ దానికి ఏదో చేస్తాడు ఎక్స్ప్రెషన్స్ తోటి. మీరేం చేస్తారా అని అర్థం కాక ఒక్కొక్కరికి నైట్ నిద్ర కూడా పట్టలేదు. అందరూ ఒక్కొక్కరు విధంగా అర్థం చేసుకున్నారు మిమ్మల్ని అన్నట్లుగా చెప్తాడు. ఇంకా వసంతి ఏమో భాను వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటుంది. భాను గురించి ఏమనంటే, భాను మన మీద నమ్మకం బాగా పెట్టుకున్నాడు, మనమేమో స్టీల్ అదే వాళ్ళకు వచ్చిన పాయింట్స్ అయినా మేమే తీసుకునేటట్టుగా రాశారు కదండి, అలాగా వాళ్ళ పాయింట్స్ మనకు వచ్చేటట్టుగా రాసాము. కానీ భానుని చూస్తుంటే నాకు బాధగా ఉంది, మనం తప్పు చేసామేమో అన్నట్లుగా అని కళ్యాణ్తో అంటది. కళ్యాణ్ ఏమో మనం ఇప్పుడు ఏం చేయలేము అని కళ్యాణ్ మాట్లాడతాడు. భాను మన మీద పెట్టుకున్న నమ్మకము నాకు చాలా నచ్చింది అని వసంతి మాట్లాడద్ది. కానీ వీళ్ళు ఎందుకని స్టీల్ పెట్టారంటే అండి, భానుజానుకి బాండ్ క్రెడిట్స్ కంపల్సరీ కావాలని అంటే ఖచ్చితంగా వాళ్ళు స్టీల్ పెడతారు. వాళ్ళు ఆడడానికి ఏమన్నా జాను మీద వీళ్ళకి నమ్మకం లేదు, అందువల్ల వీళ్ళు స్టీల్ పెట్టినట్టున్నారు. మనకు అదంతా చూపించలేదు కదా, అందుకని వీళ్ళు స్టీల్ అంటే వాళ్ళ పాయింట్స్ కూడా మేము తీసుకుంటామన్నట్లుగా పెట్టారు. కానీ భానుని చూస్తుంటే, వీళ్ళ మీద నమ్మకాన్ని చూస్తుంటే వసంతికేమో కొంచెము బాధ అనిపిస్తుంది. జాను అయితే మాత్రం ఖచ్చితంగా స్టీలే పెట్టుంటుంది అని
వసంతి ఫీల్ అవుతా ఉంది. ఇంకా జాను ఏంటి మాత్రం ఖచ్చితంగా స్టీలే పెట్టద్ది. భాను గురించే నా ఆలోచన అంతా. ఒకవేళ పెట్టకపోతే మనం వాళ్ళ దగ్గర నమ్మకం కోల్పోతాం కదా అని తను చాలా ఫీల్ అవుతా ఉంది ఈ విషయంలో మాత్రం. ఇంకో సైడు మహేష్ ప్లాన్లో మహేష్ ఉన్నాడు. మహేష్ పోయి నూకరాజు వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఎక్సర్సైజులు చేస్తా మహేష్ వాళ్ళకి ఏం చెప్తాడంటే, మీరు అంజలి పవన్ వాళ్ళ దగ్గరికి, ఆ టీం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 1000 పాయింట్స్ అడిగి తీసుకుంటారా, దొంగతనం చేసి తీసుకుంటారా అనేది మీ ఇష్టము. ఎలా అయినా తీసుకొని నాకైనా ఇవ్వండి, లేదంటే మీరైనా ఉంచుకోండి అని వాళ్ళకి ఒక సలహా ఇస్తాడండి. ఈ విషయం ఎవరికి చెప్పకూడదు, మీ పార్ట్నర్స్ అంటే ఇంకా శివప్రియాంక వాళ్ళకి కూడా చెప్పకూడదు, అది ఇదని చెప్పిపోతాడు. మహేష్ చెప్పడంలో అర్థమే లేదండి. నాకు అనిపించేది ఏంటంటే, మీరు తీసుకొని నాకు ఇవ్వండి, లేదంటే మీరు ఉంచుకోండి, అవన్నీ వాళ్ళకెందుకు ఉచిత సలహాలు ఇస్తున్నాడు, ఈయనేంది ఇట్ట మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. మహేష్ ప్లాన్ ఏంది, వీళ్ళు ఇలా దొంగతనం చేసైనా వాళ్ళ దగ్గర ఇప్పించుకుంటే శివప్రియాంక వీళ్ళిద్దరికీ హైయెస్ట్ స్కోర్ ఉంటుంది శివప్రియాంకకు వస్తే, వాళ్ళ క్రెడిట్ బాండ్స్ మాకు వస్తాయి కదా అని మహేష్ ప్లాను. కానీ ఇలా చెప్పడం వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారా, మహేష్ ఏం మాట్లాడుతున్నాడు మహేష్కైనా అర్థమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. వసంతి కళ్యాణ్ ఫుడ్ అదే టిఫిన్ తింటా, భానుకు చెప్తావా నువ్వు, వాళ్ళు ఆడిన పాయింట్స్ మనం తీసుకోవడం నాకు ఇష్టం లేదు, నాకు నచ్చట్లేదు, నువ్వు చెప్పు అని చెప్తుంటుంది. ఈ కపుల్కి ఇప్పుడు రియలైజేషన్ వచ్చిందండి. ఎందుకంటే రియలైజ్ ఇప్పుడు అయ్యినట్టు నాకు అనిపిస్తుంది. అంటే మన మీద నమ్మకం పెట్టుకున్నాడు కదా భాను, తనని మోసం చేయడం కరెక్ట్ కాదు, మనం ట్రస్ట్ కోల్పోతాము అని బాగా ఫీల్ అవుతున్నారు. కానీ ఇంక ఇప్పుడు ఏం చేయలేరు, అయిపోయింది ఆట. ఇంకా జాను అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇదే డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇంకా శివ్ ప్రియాంకతో నూకరాజు వెళ్ళి మహేష్ వాళ్ళు ఇట్లా మా రూమ్కి వచ్చి ఇలా చెప్పారు, ఇందాక మీకు చెప్పే కదండి అదే 1000 కాయిన్స్, దానివల్ల వాళ్ళకేమొస్తుంది మహేష్ వాళ్ళకి ఏమొస్తుంది అని శివ్ కొంచెం హైపర్ కదా, అలాగా కాదు కాము విను అని మా నూకరాజు చెప్తున్నాడు. ఇలాగా మనం ఎలాగైనా అదే కదా చేస్తాము, వాళ్ళ దగ్గర తీసుకోవడము ఏదో ఒకటి ప్లాన్ చేస్తాం కదా, వాళ్ళకెందుకు అన్నట్లుగా శివ్ అంటాడు. ఈ మహేష్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఏమంటే, మేము చెప్పింది మీరు ఇంకొకరికి చెప్తే మీరు డిస్క్వాలిఫై అయిపోతారు శాండ్రా, ఇట్లా ప్రతి ఒక్కరికి వీళ్ళేమో ఓవర్ స్ట్రాటజీలు వేసేస్తున్నారు, వీళ్ళేమో ఇలా చెప్తున్నారు. ఇంకా ఇంతటితోటి ఈ డిస్కషన్ అయిపోయింది. ఇప్పుడు లవ్ గురు గారు వీళ్ళకి ఏం చెప్తున్నారంటే, ప్రేమ ఉన్న చోట నమ్మకం కోల్పోతే ప్రేమ ఉండవచ్చు, కానీ ప్రశాంతత కోల్పోతారు. నమ్మకం దెబ్బతిందంటే ఆ బంధం పోయినట్టే అని ఫీల్ అవుతారు. కనుక మీ జర్నీలో మీకు జరిగిన అన్‌ట్రస్ట్ అంటే నమ్మకం కోల్పోయిన విషయం గురించి ప్రతి ఒక్క కపుల్ని పిలిచి చెప్పండి అని, ప్రతి ఒక్కరిని దాని నుంచి మీరు ఎలా బయటకు వచ్చారని చెప్పండి అని చెప్పారు. అదే అండి. ఇప్పుడు మనము మన హస్బెండ్ మీద ఎంతో నమ్మకంగా ఉంటాం. వాళ్ళు మనల్ని మోసం చేశారనుకోండి, వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వాళ్ళు మనల్ని మోసం చేస్తే మనము ఎలా దాన్ని హ్యాండిల్ చేసాము, దాని నుంచి మనం ఎలా బయటకు వచ్చాము, వాళ్ళు ఎలా రియలైజ్ అయ్యి మనల్ని ఒప్పించారు అన్న విషయాన్ని, ఎవరు మోసం చేశారు, ఎవరు దాని నుంచి కంబ్యాక్ వచ్చి మన మనసులో బాధ అంతా ఒక ఇసుకలో రాసి తుడిచేయాలి అని చెప్తారు లవ్ గురు. ఒక్కొక్క కపుల్ని పిలిచి ఒక్కొక్క వాళ్ళ పర్సనల్స్ చెప్పమని చెప్తారు. ఫస్ట్ వాళ్ళు కొంచెం ఏదో చెప్తే అట్లా కాదు పూర్తిగా చెప్పాలని అడుగుతారు. వాళ్ళ పర్సనల్స్ అన్నీ చెప్పమని చెప్తే వీళ్ళు ఇంకొక కప్పులు వెళ్ళి వాళ్ళకి జరిగినవి చెప్తున్నారు. ఇవన్నీ మీరు చూడాలంటే నైట్ టీవీలో షోలో స్టార్ మాలో చూడండి. మీరు చూసి మీరు కూడా మీకు జరిగిన విషయాలు ఏమన్నా ఉన్నాయా అని ఆలోచించుకోండి. హాట్‌స్టార్లో అయినా వస్తుంది, స్టార్ మాలో అయినా వస్తుంది. నేను ఇంకా వాళ్ళ పర్సనల్స్ వాళ్ళు చెప్తే మీరు వింటే బాగుంటుంది, మనం చెప్పుకోవడం ఎందుకులేండి, అందుకని నేను చెప్పట్లేదు. ఓకేనా అండి, బాయ్. మీకు నచ్చినట్లయితే నేను చెప్పిన నా ఒపీనియను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వింటేజ్ వంటలు, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.